ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ అంటే సమంత నాగచైతన్య అని చెప్పేవాళ్ళు. అయితే ఆ జంట విడాకులు తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని నమ్మడానికి అభిమానులకు ఎంతో కాలం పట్టింది. ఏది ఏమైనా మొత్తానికి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో ఎలాంటి ప్రాజెక్ట్ లోనూ వర్క్ చేయట్లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో మాత్రమే కనిపించింది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో శామ్ రిలేషన్ లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ కలిసి తరచుగా ఈవెంట్లకు హాజరు కావడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తాను నిర్మిస్తోన్న కొత్త మూవీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన టీమ్ తో ఉన్న ఫోటోలకు వరుసగా క్యాప్షన్స్ ఇస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే సమంత షేర్ చేసిన తొలి ఫోటో పైనే అందరి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ఆ ఫోటోలో శ్యామ్ చేతికి టాటూ కనిపించడమే. టాలీవుడ్ హీరో నాగచైతన్య తో ప్రేమలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకుంది సమంత. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ కొద్దిగా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాగచైతన్యకు గుర్తుగా వేయించుకున్న టాటూను తొలగించుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తే, సమంత ఎట్టకేలకు చైతూ టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పటి నుంచి మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ రాసుకొచ్చారు. టాటూను తొలగించుకున్నందుకు మంచిది. ఇకపై మీ భాగస్వామి పేరును ఎవరు టాటూలుగా వేయించుకోకండి అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ ఫోటోలతో పాటు ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటోను కూడా సమంత పోస్ట్ చేసింది. కాగా చైతూ సినిమాలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమంత చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన 4 ఏళ్లకే వీరిద్దరూ విడిపోవడం అభిమానులకు షాక్ గురి చేసింది. ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాలను గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.